ఒక పత్రిక గత కొన్ని రోజులుగా ఆ పత్రిక దానికి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు పోలవరం మీద ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నట్టు కావచ్చు, రకరకాలు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి నచ్చినట్టు ఆయన రాయటం, ఆయన రాసిన తర్వాత సాయంకాలం వచ్చి ఆయన చంద్రబాబు ఈయన ప్రెస్ మీట్ పెట్టడం ఇది ఆనవాయితీగా మారుతా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేపర్ కు క్రెడిబిలిటీ అనేది లేదు. వాస్తవానికి చేతులు తుడుచుకునే పేపర్ కూడా పనికిరాదు ఆ పేపర్. ఆయన ఏం రాశాడు అందులో క్రితం, పోలవరం ఎత్తు దిచ్చేస్తున్నారు, పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు అని రాయటం, దాన్ని కొట్టుకుని సాయంకాలం ఏం మాట్లాడతాడో తెలీదు. 1.5 సంవత్సరం నుంచి చెప్పిందే చెప్తుంటాడు. ఒక అబద్దాలు చెప్పే ఆయన మాజీ మంత్రి వచ్చి పోలవరం గురించి గాని R&R గురించి గాని వీటి గురించి మాట్లాడతాడు. అసలు వాస్తవానికి పోలవరం గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు. ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు గతంలో ఈ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం గురించి పట్టుకున్న దిక్కు దివానం లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరానికి శంకుస్థాపన చేసి అన్ని పర్మిషన్లు తీసుకుని పనులు ప్రారంభించి దానికి ముందు తీసుకెళ్లిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు దాన్ని మొత్తం పోలవరాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయబోతున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది భగవంతుని సంకల్పం. చంద్రబాబు నాయుడు మధ్యలో వచ్చాడు, మధ్యలోనే పోతాడు. ఆ దేవుడికి కూడా ఇష్టం లే ఇట్లాంటి దరిద్రపు చేతుల చేత పోలవరం కానీ చేస్తే వచ్చే నీళ్లు కూడా అయిపోతాయి, గోదావరిలో వచ్చే వరద కూడా అయిపోద్ది. ఆ భగవంతుడికి కూడా ఇష్టం లే. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే స్టార్ట్ చేశాడో దాన్ని కంప్లీట్ చేసే గొప్ప కార్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉంటుంది తప్ప మధ్యలో వచ్చి మధ్యలో పోయే నాయకుడి చేతుల మీదుగా ఉండదని చెప్పి తెలియజేస్తాను. ఏం చెప్తా వచ్చాడు నిన్న అసలు పోలవరం గురించి. ఆయన అధికారంలోకి వచ్చి మొట్టమొదటి 3 సంవత్సరాలు నిద్రపోయి ప్యాకేజీల కోసం 2017 కేబినెట్ లో ఒక దిక్కుమాలిన దాన్ని ఒప్పుకొని దాన్ని ఒక పోలవరానికి ఇబ్బంది కలిగే విధంగా కేబినెట్ లో పెట్టించుకొని ప్యాకేజీల కోసం కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఆ రోజు పోలవరం మేమే కడతామని చెప్పి తీసుకొని కొన్ని షరతులు ఒప్పుకొని కాంట్రాక్టుల కోసం కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఏమైనా మాట్లాడితే మేము 70% కంప్లీట్ చేసామంటాడు. అసలు నిన్న చూస్తే ఏం మాట్లాడాడు, R&R గురించి మనకి ఏం అర్హత ఉంది, R&R గురించి మాట్లాడే ప్రజల గురించి. కనీసం 5 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు ఒక్క కుటుంబాన్నైనా మార్చావా? మార్చలా. ఒక పక్క R&R 27,000 కోట్లు కావాలంటాడు, ఒక పక్క ఖర్చు పెట్టింది 11,000 ఈయన 5 సంవత్సరాల్లో పెట్టింది కాక నేను 70 సంవత్సరం పూర్తి చేశాను. ఏ విధంగా 70 అంటే దానికి సమాధానం ఉండదు. నేను 70 పైన బాబు అంతే, కింద ఈయన అంతే. దిక్కుమాలిన మాటలు మాట్లాడతారు. ఆ దిక్కుమాలిన పేపర్ ఒకటి ఉంటుంది. ఆ పేపర్ తో ఇష్టానుసారంగా కారుబోతులు రాస్తూ ఉంటారు. అసలు ఎక్కడైనా ఒక ప్రతిపక్షంలో ఉండి ఒక ఇట్లాంటి ప్రాజెక్టు పూర్తి చేసే సమయంలో ప్రజలను తప్ప ఇష్టం వచ్చినట్టు అబద్దాలు. ఎక్కడికి నువ్వు ఆడికి పోవు. డిసెంబర్ 21వ తారీఖున పోలవరం పూర్తి చేస్తున్నావు. నువ్వు ఆడే ఉంటావు, ఏడే ఉంటావు, ఆడికి పోవు కదా. ఈ రాష్ట్ర ప్రజలను చూస్తారు, అందరూ కూడా చూస్తారు. ఎత్తి ఒక అంగుళం తగ్గుతుందా కూడా చూస్తారు. ఒక్క అంగుళం కూడా ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే ఎత్తుందో అదే విధంగా ప్రాజెక్ట్ నువ్వు కంప్లీట్ చేయబోతున్నావు. నువ్వు ఆడికి పోవు కదా. నాకు తెలిసి ఉంటావు, నాకు తెలిసి డిసెంబర్ 21 దాకా ఉంటావు కదా. ఏడ దక్కించేదేం లేవు, నాకు తెలిసి ఆడికి పోయేదేం ఉండదు కదా. ఏడ ఉంటావు కదా, ఏమైనా పారిపోతున్నావా రాష్ట్రం వదిలే. చెప్పాము స్పష్టంగా, నీకే బట్టలు కావాలో పెడతానని చెప్పా. ఆహ్వానం పలుకుతాం మా కేసీఆర్ అన్నట్టు. ఏ బట్టలు కావాలో ఏ పెడతాం, నువ్వేం టెన్షన్ రావు మాక. పెడతాం, ఆహ్వానిస్తాం, రా, టేప్ వేసుకొని కొలుసుకో. ఒక అంగుళం కూడా పోలవరం తగ్గించేది లేదు. R&R గురించి మాట్లాడతావు, సిగ్గులే నీకు మాట్లాడేదానికి? 5 సంవత్సరాల్లో కనీసం ఏ రోజైనా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడేవా? కనీసం ఒక్క ఇల్లు ఒక్క గడప మార్చావు నువ్వు మాట్లాడతావు. మళ్ళీ ఈ రోజు R&R గురించి. అసలు మీ ప్రభుత్వం ఏ R&R చేసిందని
గండికోటలో 27 టీఎంసీ పెట్టుకునే అవకాశం దాదాపు 7,000 కుటుంబాలుంటే నువ్వు మార్చేవా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 950 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి గండికోటకి పునరావాసం కల్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏమనంటే పులివెందులకు మేము నీళ్ళు ఇచ్చామని చెప్పుకొస్తారు రాజశేఖర్ గారు కడితే. అక్కడ చూస్తే దాదాపు 55 కోట్ల రూపాయలు ఇస్తే పూర్తి కెపాసిటీ 10 టీఎంసీ పెట్టి ఉండొచ్చు. అది కూడా నువ్వు చేయలే. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఇప్పుడు 10 టీఎంసీ పెట్టావు. నెల్లూరు జిల్లాలో కండలేరు ఉంది, 68 పెట్టుకోవాలంటే ఈ రోజు ఇంత నీళ్లు వచ్చి 60 దాటలేకపోయాం. 55 కోట్ల రూపాయలు ఇస్తే 68 కెపాసిటీ పెట్టుకుంటాం. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 4 రోజుల్లో అయిపోతా ఉన్నాం. కండలేరు గాని, గండికోట గాని, సిబిఆర్ గాని ఆర్ఎండ్ఆర్ గురించి కేవలం సివిల్ వర్కులు కమిషన్ల గురించి ఆలోచన చేశారు కానీ ఎక్కడైనా మీరు ఆర్ఎండ్ఆర్ గురించి కానీ ఎక్కడైనా చూసిన దాఖలాలు ఉన్నాయని అడుగుతాం. వెలిగొండకి సంబంధించి ఒక్క ఇల్లు చేయలే. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు 1,200 కోట్ల రూపాయల ఆర్ఎండ్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతా ఉన్నారు. అది కూడా ఆర్ఎండ్ఆర్, అది చేయలే. పోలవరం గురించి ఒక్క ఇల్లు రేపు మార్చి కల్లా 20,000 ఇల్లుని ఫస్ట్ ఫేజ్ కింద ఏదైతే ఒక్కొక్క దీని కింద పెట్టారో ఆ విధంగా ఒక్కొక్క ఫేజ్ కింద మార్చుకుంటూ పోతా ఉన్నాం. వాళ్ళందరూ రీహాబిలిటేట్ చేయబోతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంటే ఏదేదో మాట్లాడతాడు, ఎత్తు తగ్గిస్తున్నావు అని మాట్లాడతాడు. ఎవరు చెప్పాడా నీకు ఎత్తు తగ్గిస్తున్నావు అండి? ఎవరు చెప్పాడంట? ఓ దిక్కుమాలిన పేపర్ చేత రాయించడం, సాయంకాలం వచ్చి దిక్కుమాలిన ప్రెస్ మీట్లు పెట్టడం. నిజంగా మీ ఇంత దరిద్రమైన మనుషులు సిగ్గులే. ఇంకా ప్రజలు తరిం కొట్టినా చీకొట్టినా ఇంకా దిక్కుమాలిన అబద్దాలు చెప్తారు. పోలవరానికి సంబంధించి మంత్రి ఆడుకోబెట్టి నేను ఆడిపోయాను స్వామి, ఇక్కడే ఉన్నాను కదా. ఇంకా మీ బాబు ఏడుంది, రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయాడు. మొన్న వచ్చినట్టున్నాడు, పొద్దున సాయంకాలం మళ్లీ బిషాన్ ఎత్తేసాడు. ఇంకా చిన్నబాబు అసలు టూరిస్టు. మీరు అసలు నాయకులు, మీ ప్రతిపక్ష నాయకులు, మీ నాయకులు లేకుండా పక్క రాష్ట్రంలో దాముకొని మేము ఎక్కడికో పోయాం, మేము ఇక్కడే ఉన్నాం. మేము ఫస్ట్ చెప్పినట్టు ఇప్పటికీ చెప్తున్నాం, డిసెంబర్ 21 తారీఖు పూర్తిగా కట్టేస్తామని చెప్తున్నాం. ఆడికి మార్చలేదే. 20,000 ఇల్లులు రేపు మార్చి కల్లా ఫినిష్ చేయబోతున్నాం. తర్వాత నెక్స్ట్ ఫీట్కి వెళ్తాం, అవి కూడా కడతాం. కేంద్రంతో మీరు దిక్కుమాలి దమ్ముంటే నీకు ఈరోజు అడుగుతున్నా, నీకు దమ్ముంటే 2017లో కేబినెట్ లో పెట్టింది నోటు తీసుకొచ్చి దాని సారాంశం చదువు. దమ్ముంటే నీకు, మీరు చేసిన మోసం, మీరు చేసిన కమిషన్ కక్కుర్లు పడింది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి. దమ్ముంటే చదవండి. ఆ జ్యోతి పేపర్ కూడా అడుగుతున్నా, దిక్కుమాలి ఈ కాదు రాసేది. 2017 కేబినెట్ వల్ల ఈ రాష్ట్రంలో పోలవరం ఏ విధంగా నష్టం చేకూరిందో అది తీసుకొచ్చి మన దమ్ముంటే ప్రచురించండి. లే, అది చేసేది మాత్రం దమ్ము. ఎందుకంటే ప్రజలు తంతరగాడు ఇప్పటికే తల్లిదండ్రులు బయటికి. ఇంకా సిగ్గు లేకుండా ఏ విధంగా మాట్లాడతారా మీరు? మామూలుగా పోలీస్ వ్యవస్థలు ఉంటాయి, సివిల్ క్రిమినల్ అన్ని. మామూలుగా ఇట్లా కన్స్ట్రక్షన్స్ వర్క్ లో ఒక సివిలే ఉంటది. కానీ మన ఆయన సివిల్ వర్క్ లో వదిలేసి క్రిమినల్ ఆలోచనలతో కమిషన్ల కోసం ప్రాజెక్ట్ తీసుకొని మీకు ఎట్ట కావాలని కేబినెట్ లో ఒప్పుకొని మళ్ళీ చెప్తారు మేము 50 ఎక్కడంట? ఎక్కడ ఒప్పించారు మీరు ఫైనాన్స్ ని? అసలు మీరు 2017లో మీరు ఏం ఒప్పుకున్నారో కేబినెట్ లో దాన్ని చెప్పడం ధైర్యంగా ముందుకు వచ్చి మేము దీనికి ఒప్పుకున్నాం, కేబినెట్ లో ఈ విధంగా పెట్టించాం, ఆ ధైర్యం మీకు లే. తప్పుడు కొద్దిలో తప్పుడు వార్తలు రాస్తా ఉంటారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మేము ఫస్ట్ రోజు నుంచి ఏదైతే చెప్పాం అదే విధంగా కట్టుబడి ఉన్నాం. ఎక్కడికి పోలా. ఒక అంగుళం కూడా పోలవరం ఎత్తు తగ్గించేది లేదు. సిగ్గు లేకుండా ప్రతిపక్షంలో ఉండి ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనాలు పడతా ఉంటే దిక్కుమాలని అన్ని తీసుకొచ్చుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఇంకా మారరా? మళ్ళీ చెప్తున్నాం, నడి మధ్య వచ్చి నడి మధ్య పోతావు. పోలవరం శంకుస్థాపన రాజశేఖర రెడ్డి గారు చేశారు, దాన్ని పూర్తి జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతా ఉన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు తగ్గిస్తారు. ఒక పేపర్ ఉంది కానీ రోజు నీకు నచ్చినట్టు రాసుకుంటున్నాను. నీకు నచ్చినట్టు వీళ్ళు అడగలేదంట. నువ్వేం పీక్యూ? మొదటి 3 సంవత్సరాలు ఎదురుపోయావు. ప్యాకేజీ కోసం పోలవరాన్ని తీసుకొచ్చి నీ ఇష్టం కేబినెట్ లో మేము దీనికే కట్టేస్తాం దానికే కట్టేస్తాం అని చెప్పి ఒప్పుకున్నావు. మళ్ళీ మా మీద అడుస్తావా? ఏమన్నా అంటే 70% పూర్తి చేశారంట. ఏ విధంగా ఎన్నిసార్లు చెప్పాలా? ఎన్నిసార్లు చెప్పాలా?
5-17 వేలు ఇంకా 50,000 అంటే 10 ఎట్టవుతుందో అర్థం కాదు. ఒక్క ఇల్లు పునరావాసం చేయని వీళ్ళు ఏం అర్హత ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గండికోట పూర్తిగా R&R చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, చిత్రావతి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, రేపు మన కండలేరులో చేయబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా 5 గ్రామాలు 50 కోట్లకు సంబంధించి వెలిగొండ చేయబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు, పోలవరం కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు. కేవలం కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఏది కూడా చేయకుండా నిండుగడ్డ మీరు ఎట్ట వస్తే నీళ్ళు రావనుకోండి, మీకు తెలుసు కాబట్టి సివిల్ కమిషన్లు తీసుకుని ఈ పంచాయతీలు చేసేది. కానీ దయచేసి ఈ రాష్ట్ర ప్రజలు మేము కోరేది ఒకటే, ఇట్లాంటి చెత్త వాగుడు చెప్పిందే చెప్పాం 1.5 సంవత్సరం ఒకటే పని, ఇంకో రెండో పనేలే, మేము 70% కట్టాం 70% ఎట్ట ఇంద్రాడు ఆయన పోలవరం అంటే దానికి సమాధానం లే. సరే ఇప్పుడు కూడా గతంలో కూడా చెప్పా ప్రెస్ మీట్ లో, అసలు మీరు 2017లో మీరు ఏం కేబినెట్ లో పెట్టారో దమ్ముంటే దాన్ని తీసుకొచ్చి బయట చదవండి, దాని సారాంశం చదవండి. మీరు పెట్టిందే కదా, మీ కేంద్ర మంత్రులు ఉన్నారు కదా 2017లో, 2017 కేబినెట్ లో మీ మంత్రులు కేంద్ర కేబినెట్ లో ఉన్నారు కదా, దాంట్లో మేము ఫలాంది పెట్టాము అని చెప్పే దమ్ము ఉందా అని అడుగుతా అన్నా. అది లేకుండా వచ్చేది నువ్వు మాట్లాడేసి మంత్రి అడిగి పోయి మంత్రి అడిగి ఆడైపోతాం రా నాయన, ఇక్కడే ఉన్నాం మేము. మీలా పక్క ఊరికి పోవాలా, పొద్దున రావటం సాయంకాలం రావటం పొద్దున పట్టడం, ఎక్కడికి పోవాలి, ఇక్కడే ఉన్నాం, ఇక్కడే కంప్లీట్ చేస్తాం. నీకు చెప్పాను మళ్ళీ చెప్తున్నా, 2 రకాల నీకు ఏ బట్టలు కావాలని పంపిస్తా, ఆహ్వానం నీట్ గా పంపిస్తా, నిండుగా పంపిస్తా, నీ ఏ కట్టుకొని రా, కావాలంటే టేప్ ఎత్తుకోరా, కొలతేసుకో.